హృదయంలో పెట్టిన మాట ఈ వాగ్దానము, ఇదిగో నేను నీకు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పి ప్రకటన 25 వాక్యం ద్వారా మన వాగ్దానం విన్నాం మనం. और जैसे कि परमेश्वर ने हमें वाचा दिया कि देखो मैं सब कुछ नया कर देता हूँ, उस वचन के अनुसार आज मैं थोड़ा बताऊंगा. సో లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాము, పాతది ఉంది కనుక మరి దేవుడు దాన్ని కొత్త చేయాలనుకున్నారు. पिछले हफ्ते हमने जाना कि पुराना कुछ तो है, इसलिए परमेश्वर ने उसे नया करने का करा है. ఒరిజినల్ న్యూ థింగ్ ని నేను మీకు వివరించి నేను ముగిస్తాను. और ये नएपन, असली नएपन को मैं उसको वर्णन कर कर मैं समाप्त करूंगा. ఇది కొత్తది చేయాలని చెప్పి దేవుడు ప్రవక్తలతో మొదటగా మాట్లాడతారు. और नया करने के लिए सबसे पहले परमेश्वर उनके भविष्यद्वक्ताओं से बात करते हैं. కొత్తది అని మనం అన్నప్పుడు మనకి క్రియేషన్ లో మనకి కొత్త పాతి మనకు కనిపిస్తూ ఉంటాయి. नया जब हम देखते हैं तो क्रिएशन में पहले वो पुराने दिखाई देते हैं. ఆది కాండంలో కొన్ని విషయాలు, పాత విషయాలు ఏం జరిగాయో దాన్ని దేవుడు కొత్తది ఎలా మారుస్తున్నారు కొన్ని మాటలు వేగంగా చెప్తాను, నోట్ చేసుకోవచ్చు. और उत्पत्ति में जो पुराने विषय है और परमेश्वर ने उसे नया कैसे बदल दिया उसे मैं बहुत तुरंत बताऊंगा. ఆది కాండములో మొదటి అధ్యాయం చూస్తే అక్కడ సూర్యుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. और उत्पत्ति के पहले अध्याय में जब हम देखते हैं तो सूर्य जो है परमेश्वर के द्वारा सजाया गया. కానీ దేవుడు మరలా తిరిగి ఆ సృష్టిని రీక్రియేషన్ చేస్తారు, మరలా తిరిగి నూతనంగా సృష్టిస్తున్నారు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం నుంచి కనిపిస్తుంది. लेकिन परमेश्वर वापस वो सृष्टि को फिर से नया सृष्टि उन्होंने सृजा है. ఆ సృష్టిలో ఇప్పుడు సూర్యుడు అవసరం లేదంట. और उस सृष्टि में सूरज की जरूरत नहीं. ఆది కాండ మొదటి అధ్యాయంలో సాతాను విజయం పొందుకున్నాడు. और उत्पत्ति के पहले अध्याय में शैतान विजय पाया. ఆ న్యూ క్రియేషన్ లో అపవాది పూర్తిగా ఓడిపోయాడు. నూతన సృష్టిలో అపవాది ఓడిపోయాడు. नए क्रिएशन में शैतान पूरी रीति से हार गया. ఓల్డ్ క్రియేషన్ లో ఆ పాపము మరి మనుషుల్ని ఓడించేసింది. और पुरानी क्रिएशन में पाप को जो है लोगों को हरा दिया. పాపం మనుషుల్లో ప్రవేశించింది. पाप मनुष्य में प्रवेश किया. న్యూ క్రియేషన్ లో పాపము వెళ్ళగొట్టబడ్డది. लेकिन नए क्रिएशन में पाप भगा दिया गया. ఆ ఓల్డ్ క్రియేషన్ లో ప్రజలు మరి దేవుని నుంచి పారిపోయారు, దాగి ఉన్నారు. और पुराने क्रिएशन में लोग जो है परमेश्वर से भागकर छिप रहे थे. కానీ న్యూ క్రియేషన్ లో ప్రజలు ఆ దేవునితో నిత్య ఉండడానికి ఆ గౌరవంగా పిలువబడతా ఉన్నారు. लेकिन नए क्रिएशन में परमेश्वर के साथ युगान युग रहने के लिए वे बहुत आदर के साथ बुलाए जा ఓల్డ్ रहे క్రియేషన్ हैं. లో ప్రజలందరూ శపించబడ్డారు. पुराने क्रिएशन में लोग सब श्रापित हो गए. న్యూ క్రియేషన్ లో శాపం పూర్తిగా తొలగించబడ్డది. और नए क्रिएशन में श्राप पूरी रीति से मिटा दिया गया. ఆ ఓల్డ్ క్రియేషన్ లో కన్నీరు, వేదన, దుఃఖము పాప మూలంగా వచ్చాయి. और पुराने क्रिएशन में आंसुए, दुख, पाप जो है पाप के कारण आया. న్యూ క్రియేషన్ లో పాపమే లేదు, ఇక దుఃఖము, కన్నీరు, నిట్టూర్పు కొట్టివేయబడ్డాయని రాయబడ్డాయి. और नए क्रिएशन में अब पाप ही नहीं है, इसलिए आंसू, दुख सब मिटा दिया गया. ఓల్డ్ క్రియేషన్ లో ఏదెన్ తోట భూమి శపించబడ్డది. और पुराने क्रिएशन में जो है ईदन की वाटिका में वो श्रापित हुआ. న్యూ క్రియేషన్ లో దేవుని యొక్క పట్టణము మహిమతో నింపబడ్డది, భూమి మరల నూతనంగా మార్చబడ్డది. और नए क्रिएशन में जो है परमेश्वर का जो जगह है वो महिमा से भर गया और वो नया बन गया. ఓల్డ్ క్రియేషన్ లో పరదేశు నష్టపోయింది. और पुरानी क्रिएशन में परदेश जो है नष्ट हो गया. న్యూ క్రియేషన్ లో పరదేశు తిరిగి సంపాదించబడ్డది. और नए क्रिएशन में परदेश वापस फिर कमाया गया. ఓల్డ్ క్రియేషన్ లో ప్రజలు పాపానికి దాసులైపోయారు, అంటే మరణానికి అప్పగించేసుకున్నారు. और पुराने क्रिएशन में लोग जो है मृत्यु को अपने आप को उन्होंने सौंप న్యూ दिया. క్రియేషన్ లో మరణము ఓడిపోయింది. ఆ విశ్వాసులైన వారు సజీవంగా ఎల్లకాలం ఉంటారు, ఎల్లకాలం దేవునితో ఉన్నట్లుగా మారిపోయారు. और नए क्रिएशन में जो है मृत्यु हार गया और परमेश्वर के जो विश्वासी है वो सब जो है युगान युग के लिए जीवित रहेंगे. మీరు ఆది కాండ మొదటి అధ్యాయమును తర్వాత ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 2 కంపేర్ చేస్తే అది ఫస్ట్ క్రియేషన్, అగైన్ న్యూ క్రియేషన్, లాస్ట్ క్రియేషన్ గా
ప్రకటన 21లో మనకు కనిపిస్తుంది. और उत्पत्ति के पहले अध्याय और प्रकाशित वाक्य के 21 अध्याय को जब आप कंपेयर करके देखते हैं तो वो पहला क्रिएशन है और यहाँ पे ये नया क्रिएशन, लास्ट क्रिएशन है. సో దేవుడు నూతనమైనవి చేయాలని చెప్పి ప్రభువు నిర్ణయించక మునిపే అది ప్రవక్తల ద్వారా స్పష్టత కలిగించారు. और परमेश्वर नया कुछ करने के लिए उन्होंने निर्णय करने से पहले ही वो भविष्यद्वक्ताओं के द्वारा उन्होंने बताया. మొదటి ఇర్మియాలో ఆ ప్రవచనం ఉంటుంది. ఇర్మియా ఆ ప్రవచనం తెలియజేస్తా ఉన్నారు. और इर्मिया में ये भविष्यवाणी रहेगा. इर्मिया इस भविष्यवाणी को बता रहा है. 31 और 31 में ఇర్మియా 31 इर्मिया के 31 ఈ में ప్రవక్తకు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు. और इसको ये भविष्यवाणी परमेश्वर इस भविष्यद्वक्ता से बता रहे हैं कि फिर यहोवा की यह भी वाणी है, सुन ऐसे दिन आने वाले हैं जब मैं इज़राइल और यहूदा के घरानों से नई वाचा बांधूंगा. yes hallelujah हालेलुया. దేవుడు అన్నాడు క్రొత్త నిబంధన దినములు రాబోతున్నాయి. नए वाचा के दिन आने वाले हैं. చేతుల స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. సో ఓల్డ్ కవెనెంట్ కి డెడ్ లైన్ అనేది వచ్చింది అనే విషయం మనం తెలుసుకున్నాం. हमने जाना कि पुराने कवनेंट का एक डेडलाइन आया है. ఇది ఇర్మియాతో దేవుడు అన్నారు కొత్త నిబంధన రాబోతుందన్నారు. इर्मिया से परमेश्वर ने कहा कि नया वाचा आने वाला है. యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క మాటను మనం చూద్దాం, క్రొత్త నిబంధన ఏంటో. और यहेजकेल के पुस्तक में हम देखेंगे नया विषय क्या है, नया वाचा क्या है. దాన్ని అర్థం చేసుకుందాం. యెహెజ్కేలు 36 उसे हम समझेंगे. यहेजकेल के 36 26 और 26. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नई आत्मा उत्पन्न करूंगा और तुम्हारे देह में से पत्थर का हृदय निकालकर तुमको मांस का हृदय दूंगा. రాతి గుండె అంటే 10 కమాండ్మెంట్స్. पत्थर का हृदय का मतलब 10 आज्ञाएं. పాత ఒడంబడిక 10 ఆజ్ఞల పైన ఆధారపడి ఉంది. पुराना वाचा 10 आज्ञाओं पर निर्भर है. దేవుని స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. हालेलुया. हालेलुया. సో కొత్త ఒడంబడిక 10 ఆజ్ఞల పట్ల లేదు. కొత్త ఒడంబడిక దేవుడు మన హృదయం పైన రాస్తానన్నాడు. नई वाचा जो है 10 आज्ञाओं और उस तख्तों पर नहीं है, लेकिन हमारे हृदय में परमेश्वर लिखेगा, उन्होंने बताया. దేవుడు మనకి నూతన హృదయం ఇస్తానని, నూతన స్వభావం ఇస్తానని దేవుడు యెహెజ్కేలుతోనే మాట్లాడారు. परमेश्वर हमें नया हृदय देंगे, नया स्वभाव देंगे. परमेश्वर यहेजकेल से उन्होंने बातें ఈ किया. నెరవేర్పు మనం హెబ్రీ రాసిన పత్రికలో మీకు కనిపిస్తా, దాన్ని చూపిస్తాను. और इसका पूरा होना इब्रानियों की पत्री में दिखाई देगा. అది అర్థం చేసుకుంటేనే మీకు అది అర్థం అవుతుంది. इसे आप समझेंगे फिर वही आपको समझ में आएगा. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో इब्रानियों के 8वें अध्याय में 7 నుంచి చూడండి. ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం ఉండనేరదు. 7वें वचन में, क्योंकि यदि वह पहली वाचा निर्दोष होती तो दूसरी के लिए अवसर ना ढूंढा जाता. 8వ వచనం చూడండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ. ఇందాక చదువుకున్నాం ఏది? ఇర్మియా చెప్పిన ప్రవచనమే ఎత్తి రాస్తున్నాడు. నేను క్రొత్త నిబంధన చేయుదును, అది ఐగుప్తు దేశంలో నుండి మీ వీరు పితరులను వెలుపలికి రప్పించటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ 10 కమాండ్స్ వంటిది మాత్రం కాదంట. और 8वें वचन में यहाँ पे जो इर्मिया ने भविष्यवाणी की, उसी बात को यह कहा जा रहा है, पर वह उन पर दोष लगाकर कहता है, प्रभु कहता है, देखो वे दिन आते हैं कि मैं इज़राइल के घराने के साथ और यहूदा के घराने के साथ नई वाचा बांधूंगा. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు. మొదటి కవనంటోలు వాళ్ళ నిబంధనలు నిలవలేదు. या उस वाचा के समान ना होगी जो గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. ప్రభు చెప్పుచున్నాడు 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధనగా వారి మనస్సులో
నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణముకైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వాళ్ళు చిన్నల మొదలుకు పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేనే వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని प्रभु చెప్పుచున్నాడు. 10वें वचन से फिर प्रभु कहता है कि जो वाचा मैं उन दिनों के बाद इज़राइल के घराने के साथ बांधूंगा वह यह है कि मैं अपनी व्यवस्था को उनके मनों में डालूंगा और उसे उनके हृदय पर लिखूंगा और मैं उनका परमेश्वर ठहरूंगा और वे मेरे लोग ठहरेंगे। और हर एक अपने देश वाले को और अपने भाई को यह शिक्षा ना देगा कि तू प्रभु को पहचान, क्योंकि छोटे से बड़े तक सब मुझे जान लेंगे, क्योंकि मैं उनके अधर्म के विषय में दयावंत रहूंगा और उनके पापों को फिर स्मरण ना करूंगा। పాత నిబంధన మరి బలహీనమైందని చెప్పి దానికి ముగింపు వచ్చిందని చెప్పి బైబిల్ మనకు చెప్తా ఉంది. पुराना वाचा निर्बल है और उसका अंत आया है। దేవుడు ఎందుకు కొత్తది చేశారు అంటే పాతది బలహీనమైపోయింది. परमेश्वर ने क्यों नए को बनाया? क्योंकि पुराना निर्बल हो गया ఆ है। టైంలో వారు ఆజ్ఞను అనుసరించి జీవించాలి. उस समय पर वे आज्ञाओं का अनुसरण करते हुए जिया करते थे। రెండో నియమము అంటే రెండో నిబంధన వచ్చాక మరలా 10 ఆజ్ఞలే మన హృదయాల మీద రాశారని అనుకుంటున్నారా మీరు? नया वाचा आने के बाद क्या 10 आज्ञाओं को ही उन्होंने हमारे हृदय में लिखा, आप सोचते हैं? కానే కాదు. స్తోత్రం చెప్తా. बिल्कुल भी नहीं। स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। అగైన్ 10 కమాండ్మెంట్స్ మన హార్ట్స్ లో రాయలేదు ఆయన. 10 आज्ञाओं को हमारे हृदय में उन्होंने वापस नहीं लिखा। దేవుడు వారి మనసులో నా ధర్మనిధులను ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును అన్నాడు. और वह परमेश्वर कहता है कि अपनी व्यवस्था को वो अपने मनों में उनके मनों में डालेगा और उसे उनके हृदयों में लिखेगा। కొత్త నిబంధన దేవుడు మన హృదయంలో వేసింది ఏంటి? नया नियम जो परमेश्वर ने हमारे हृदय में डाला है वो क्या है? రోమ 5:5లో చూడండి దేవుడు మన హృదయంలో వేశారు. रोमियो के 5:5 में देखिए कि परमेश्वर ने हमारे हृदय में क्या डाला है। ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది। और आशा से लज्जित नहीं होती, क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है। దాన్ని అర్థం చేసుకోవడానికి 6వ వచనంలో కంపారిజన్ వర్డ్ ఉంది. యాలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాడు। और उसे समझने के लिए 6वें वचन में लिखा गया है, क्योंकि जब हम निर्बल ही थे तो मसीह ठीक समय पर भक्तिहीनों के लिए मरा। పరిశుద్ధాత్మ మూలంగా మీ హృదయాలలో ఏం కుమ్మరించబడ్డది? ప్రేమ కుమ్మరించబడ్డది। पवित्र आत्मा के द्वारा आपके हृदयों में क्या उंडेला गया? प्रेम సో उंडेला ఆ 10 गया। ఆజ్ఞలను యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చారు। और उस 10 आज्ञाओं को यीशु मसीह ने 2 आज्ञाओं में बदल दिया। ఏంటది? నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను ప్రేమించాలని ఒకటో ఆజ్ఞ। वो क्या है? पहला आज्ञा ये है कि आपके परमेश्वर को आप पूर्ण मन से पूरी सच्चाई से उनकी उपासना करना है। రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము। और दूसरी आज्ञा है कि तू जैसे अपने आप को प्रेम करता है वैसे अपने पड़ोसी को प्रेम ఈ कर। రెండు ఆజ్ఞలు ఒకటి కలిపితే ये दोनों आज्ञाओं को एक कर देने से పరిపూర్ణం కనిపించేది ప్రేమ మాత్రమే। परिपूर्ण रीति से दिखाई देने సో वाला దేవుడు మన प्रेम है। హృదయాల్లో 10 కమాండ్మెంట్స్ రాయలేదు, परमेश्वर ने हमारे हृदय में 10 आज्ञाओं को नहीं लिखा। పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ హృదయాల్లో దేవుడు ప్రేమతో నింపివేశాడు। पवित्र आत्मा के द्वारा आपके हृदयों को परमेश्वर ने प्रेम से भर दिया। అది మెత్తని హృదయము అని ఆల్రెడీ ఎహెజ్కేల్ దానికి ఎహెజ్కేల్ ప్రవచనం ద్వారా చెప్తా ఉన్నారు। और वो बहुत नरम दिल है, वहाँ एजकेल बताता అది है। రాతి గుండె కాదు, రాతి పలక మీద రాయబడిన 10 ఆజ్ఞలు కాదు అది। और वो पत्थर दिल नहीं है, पत्थर दिल में लिखने वाले वो 10 आज्ञाएं नहीं ఆ है। 10 ఆజ్ఞల మూలంగా ప్రజలకి విమోచనము కలగలేదు। और उस 10 आज्ञाओं के द्वारा लोगों को छुटकारा नहीं मिला। పౌలు చెప్తున్నాడు, ఆ 10 ఆజ్ఞలు పాటించే వారు ఇంకా కూడా వారి ముఖం మీద ముసుగు
తొలగిపోలేదు. और पौलुस कहता है कि वो 10 आज्ञाओं का पालन करने वालों के जीवन में आज तक जो है वो उनके चेहरे से वो मास्क नहीं ఆ निकाला गया ధర్మశాస్త్రాన్ని పాటించదాన్ని బట్టి ఇంకా వాళ్ళు కఠినస్తులైపోయారంట. और उस व्यवस्था का वो पालन करने के कारण वे और ज्यादा कठिन हो गए हैं। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। హల్లెలూయా, हालेलूया హల్లెలూయా. हालेलूया। సో దేవుని యొక్క ఆత్మ తన ప్రేమతో నింపినందువలన, परमेश्वर की आत्मा हमें प्रेम से भरने के పరిశుద్ధాత్మ कारण, దేవుడు మనల్ని బలవంతం చేస్తున్నందువలన, पवित्र आत्मा परमेश्वर हमें जबरदस्ती करने के మన कारण జీవితకాలం యేసే ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటా ఉన్నాం. हम जीवन भर के लिए यीशु मसीह हमारा प्रभु है, हम अपने मुंह से अंगीकार करते रहते ఆయన हैं। మాటలు ఇప్పుడు మన హృదయంలోను మన నోట్లో ఉన్నాయని చెప్తా ఉంది. उनकी बातें हमारे हृदय में हमारे मुंह में हम कहते हैं। చెల్లి స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति రోమా करेंगे। 10:8 అదే ఉంది. और रोमियो के 10:8 में वही लिखा అదేమని गया है। చెప్తున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. 10:8 10:8 परंतु वह क्या कहती है, यह कि वचन तेरे निकट है, तेरे मुंह में और तेरे मन में है, यह वही विश्वास का वचन है जो हम प्रचार करते हैं। 9:10 యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించేలా నీవు రక్షించబడదు. और 9 और 10 कि यदि तू अपने मुंह से यीशु को प्रभु जानकर अंगीकार करे और अपने मन से विश्वास करे कि परमेश्वर ने उसे मरे हुओं में से जिलाया, तो तू निश्चय उद्धार पाएगा। 10 ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. क्योंकि धार्मिकता के लिए मन से विश्वास किया जाता है और उद्धार के लिए मुंह से अंगीकार किया जाता है। చెల్లి స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम నీవు स्तुति నీతి करेंगे। కలగాలంటే నువ్వు హృదయములో విశ్వసిస్తే చాలు. आपको धार्मिकता मिलना है तो केवल आप हृदय में विश्वास करने से काफी है। చూసారండి, ఏమి చేయొద్దు, క్రియా రూపంలో ఏం చేయొద్దు నీతి కలగడానికి. देखिए आपको कुछ भी करने की जरूरत नहीं है धार्मिकता को पाने के నువ్వు लिए। ఏ రకమైన సాక్రిఫైస్ అర్పణ అర్పించొద్దు. आपको कोई सैक्रिफाइस या अर्पण देने की जरूरत దట్స్ नहीं ఎ है। ఫ్రీ గిఫ్ట్. ये एक मुफ्त में दिया गया నీ गिफ्ट హృదయంలో है। విశ్వసించి చాలు. आपके हृदय में केवल विश्वास करिए काफी है। ఏం విశ్వసించాలి? क्या विश्वास करना నా है? బలహీనతలు, నా పాపములు, నా అతిక్రమములు, నా శాపము, నా దరిద్రత, నా అన్ని రకమైన అవిధేయత యేసుక్రీస్తు అనుభవించాడు. ఆయన నీతి నాకు అనుగ్రహించేశాడు. ఆయన నా యొక్క మరణాన్ని అనుభవించి తన జీవన నాకు ఇచ్చాడు అని ఒప్పుకోవటమే నీతి మనకు కలుగుతుంది. मेरे निर्बलताओं को, मेरे पापों को, मेरे श्रापों को, मेरे अयोग्यता को और मेरे हर प्रकार के दीन किए गए कार्यों को जो है परमेश्वर ने मेरे पक्ष में वो सारे दंड को अनुभव कर लिया है और उनकी धार्मिकता को हमें दे दिया है। ये विश्वास करने से काफी है, हम धार्मिकता ఆ को पाते దేవుని हैं। ఆత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి, परमेश्वर की आत्मा से भरा हुआ हर एक యేసును సొంత व्यक्ति, రక్షకుడిగా నమ్మిన ప్రతి వ్యక్తి, यीशु को जो है अपने उद्धारकर्ता के रूप में स्वीकार करे हुए हर एक व्यक्ति, బైబిల్ అంటుంది రోమ 12:2 ప్రకారంగా ఆ వ్యక్తి నూతనమైన వ్యక్తి, న్యూ పర్సన్. और बाइबल कहती है रोमियो के 12 के 2 के अनुसार वो व्यक्ति नया व्यक्ति हो గలాతీ गया। 6:15 అంటుంది న్యూ క్రియేషన్ ఆ వ్యక్తి. और गलतियों के 6:15 में कहता है कि वो न्यू क्रिएशन है। ఎఫెసీ 4:24, కొలాసీ 3:10 చెప్తుంది న్యూ నేచర్, కొత్త స్వభావము. और इफिसियों के 4:24 और कोलोसियों के 3:10 में लिखा गया है कि वो न्यू क्रिएचर है। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। ఎంత అద్భుతం చూడండి. कितना अद्भुत है देखिए। యేసు మన నూతన స్వభావాన్ని, నూతన మనస్సు మనకు అనుగ్రహించారు, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించారు. यीशु ने हमें नया स्वभाव और नया हृदय को दिया है ఇందులోనే మనం జీవించాలి. और इसी में हमें जीना है। న్యూనెస్ అనేది కలగాలి, అదే పాతది కాదు, న్యూ థింగ్ కలగాలి. नयापन हमें मिलना है, यही पुराना विषय नहीं लेकिन नयापन। 2 కొరింథీ 5:17 చెప్తాం కదా, న్యూ లైఫ్
మన జీవితం ఆరంభించబడతాయి. పాతవన్నీ గతించిపోయి కొత్తవి ఆరంభించబడుతున్నాయి. और 2 कोरिन्थियों के 5:17 में बताया गया है कि पूरे पुराने जो है खत्म हो गए हैं, नया आरंभ हो रहा है. చేతుల స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम సో स्तुति करेंगे. గాడ్ అంటే దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు కొత్తది కొత్తది కొత్తది. और परमेश्वर हमसे चाहता है नयापन ఆ नयापन, కొత్తది మనలోకి రావటం కొరకు, और वो नयापन हमारे अंदर आने के మనలో लिए, పాత స్వభావం తీసివేయట కొరకు, हमारे अंदर के पुराने स्वभाव को निकालने के लिए, న్యూ కొరకు పెద్ద వెల చెల్లించబడ్డది. नयापन के लिए बड़ा मूल्य चुकाया అదే गया. యేసు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని మనకు అర్పించాడు. और वही है यीशु मसीह ने कलवरी शूली में अपने प्राण को हमारे लिए दे दिया. యేసుక్రీస్తు యొక్క ప్రసంగం కూడా అదే. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. और यीशु मसीह का प्रचार भी वही है. उस बात को पढ़कर हम समाप्त करेंगे. మత్తయి సువార్తలో ఆ ప్రసంగం కనిపిస్తుంది, యేసు యొక్క బోధ. और मत्ती रचित सुसमाचार में यीशु मसीह का वो प्रचार दिखाई देता है. మత్తయి సువార్త నా నాలుగో అధ్యాయం 17 వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి ప్రకటింప మొదలుపెట్టాను. और उस समय से यीशु ने प्रचार करना और यह कहना आरंभ किया, मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आया है. హల్లెలూయా. हालेलुया. మన మనస్సు మారాలంట దేవుని రాజ్యం సమీపంగా ఉందంట. हमें मन फिराना है क्योंकि परमेश्वर का राज्य बहुत समीप है. సో క్రైస్తవులుగా మనం జీవించే మనము మన న్యూ మైండ్ అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. मसीह जो हम मसीह जीवन जीते हैं, परमेश्वर चाहता है कि हमारे अंदर नया मन उत्पन्न हो. యేసుక్రీస్తు వస్తారు, వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే విషయము యెషయా 61వ అధ్యాయంలో కంప్లీట్ చాప్టర్ యేసు యొక్క బోధ కొరకు రాయబడ్డది. और यीशु मसीह आएगा और यीशु मसीह आने के बाद वो क्या करेंगे, यशायाह के 61 के अध्याय में पूरा उनके बारे में लिखा गया, वो क्या प्रचार करेंगे. అదేమంతా చదివితే ఎవ్రీథింగ్ ఇస్ ఏ గుడ్ న్యూస్ తోను होप तो నింపబడ్డాది. और वो पूरा अध्याय जब हम पढ़ते हैं तो वो पूरा विषय गुड न्यूज और आशा से भरा हुआ है. ఆయన ఎవరిని తీర్పు తీర్చడానికి జడ్జ్ చేయడానికి రాలేదు. ఆయన वो किसी को न्याय करने के लिए नहीं आए, ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన वो अपने प्राण को देने के लिए అలాగే आए. ఇచ్చాడు. वैसे ही उन्होंने दिया भी. ఫర్ వై ఎందుకు? लेकिन किस लिए? నీకు నూతన స్వభావము నూతన మనసు ఇవ్వడానికి, आपको नया मन नया स्वभाव देने న్యూ के लिए, హార్ట్ ఇవ్వడానికి. नया हृदय देने के लिए. ఎందుకంటే ఆయన యొక్క రక్తం అంట మన మనస్సాక్షిని కూడా కడిగి శుద్ధీకరించింది. क्योंकि उनके लहू ने हमारे मन की गवाही को भी धोकर शुद्ध कर మన दिया. కాన్షియస్ కూడా కడిగి వేసింది. हमारे कॉन्शियस को भी उसने धो दिया. అందుకే మన కాన్షియస్ శుద్ధీకరించబడ్డది కనుక మన ఆరాధన పరలోక వరకు చేరగలుగుతా ఉంది. क्योंकि हमारा कॉन्शियस शुद्धि किया गया है, हमारी आराधना स्वर्ग तक पहुंच रही है. యేసుక్రీస్తు యొక్క నామాన్ని నమ్మిన మన ఆరాధన హెవెన్ వరకు రీచ్ అవుతా ఉంది. यीशु मसीह को विश्वास करने वाले हम जो आराधना करते हैं वो हमारी आराधना स्वर्ग तक जाती है. పాతన ఒడంబడిక కంటే కొత్త ఒడంబడిక శక్తి గలది. पुराने वाचा से भी नया वाचा बहुत ही शक्तिवान है. ఆ కృప మనపై ఉండును గాక. और वो अनुग्रह हम पर रहे.